ఈ వెర్షన్ ట్రైన్ ట్రైల్ వర్షన్ ట్రైల్ వెర్షన్ కాదు, దాన్ని ఏమంటారంటే ఇంట్రో వెర్షన్ అంటారు. ఓకే. అందులో వీడియోస్ రావు, వీడియో ఓన్లీ ఆడియో చేస్తారు. కానీ లైఫ్ టైం పర్చేజ్ ఏదైనా ఉంటే కొనేద్దాం అనిపిస్తుంది. ప్రో టూల్స్ లైఫ్ టైం పర్చేసే కదా, వన్ టైం పర్చేసే వన్ కదా. టైం పర్చేజ్ ఉందా? ఉంటుంది. చూడాలి, చూసి కొనేస్తా. యాపిల్ అయితే కదా ప్రో టూల్స్, నాది విన్- ఆడే ఇస్తాడు ఇప్పుడు నువ్వు వన్ టైం నాది పర్చేస్. విండోస్ విండోస్ ప్రో టూల్స్ అంటే అలా రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఉంటుంది. గురుదేవా. హలో చిన్న హేమంత్ ఇక్కడ నుంచి చూడు, నువ్వు అసలు కుయ్యి కయ్యమన్నావు అంటే మూతి మీద అంతా. గురుగారు మీరు అక్కడ లోపల ఉన్నారా? ఉన్నాను. టేక్ ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది తల్లి. రిపీట్. అట్లా మొత్తం ఒకటేసారి కాకుండా ఒక్కొక్క డైలాగ్ తీసుకోండి. అది కూడా నువ్వు కూడా అమ్మా ప్రేమతో ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు గురుదేవా. నాన్న అది వద్దకము నువ్వు ఇట్రా 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 అలా చేస్తే నేను నువ్వు వెళ్ళిపోను. ఇట్రా బాగా తల్లి చెప్పు. ఇంకో చేరి వీళ్ళకి కూర్చో కూర్చో కూర్చో. అమ్మా ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు గురుదేవా. అది రెండు టేక్ అదొకటే టేక్. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. అవుతుంది. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు గురుదేవా. వా అనకు. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు గురుదేవా. వెరీ గట్టిగా వాయిస్ వాయిస్ టేక్. కొంచెం మైక్ దగ్గరికి రెడీ టేక్. ప్రణామాలు గురుదేవా. గురుగారు రెడీయా? రెడీ. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ స్వామి అనుగ్రహం పొందుతావు తల్లి. ఆ రెండు మళ్ళీ తీసుకోండి. గట్టిగా గట్టిగా చెప్పాలి. మైక్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. రెడీ టేక్. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. అదొకే రెండు డైలాగ్. రెడీ టేక్. ఓకే. ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. అది భైరవ. అది ఒకసారి తీసుకుంటారు డైలాగ్. ఓకే. వాల్యూమ్ కొంచెం తగ్గించు. మైక్ దగ్గర ఉన్నారా? మైక్ దగ్గరే ఉండి స్లోగా చెప్తున్నారు చాలా. గట్టిగా చెప్పాలా ఇంకా? చెప్తలేకనే కదా నేను లేచి. భైరవ. అంత అవ్వకండి, దరిద్రుడు అన్నట్టుంది. భైరవ టేక్. చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ. ఆ రిపీట్. రెడీ రెడీ అన్నారు. ఓకే. వీడియో ఇది. టేక్. రెడీ టేక్. చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలను మ్రోగించండి. డౌట్ డౌట్. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మోగించండి. భైరవ, ఆ స్వామి హృదయాలు కలిగేలా ఢంకాలు మోగించండి. టేక్. అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ, ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. స్వామి హృదయాలు కదిలేలా పాజ్ ఉంది చిన్న కదా సార్.
కదిలేలా భైరవ నీ అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ ఆ స్వామి హృదయాలు కదిలేలా ఢంకాలు మోగించాడు. హృదయాల చిన్న హృదయం pause ఉంది. కామ హృదయం కదా. చిన్న pause. హృదయం. భైరవ ఆ స్వామి హృదయం కదిలేలా కామ. ఓకే. Take. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. ఢంకాలు మ్రోగించండి, పడిపోతుంది. అదొకటే తీసుకో లాస్ట్. ఢంకాలు మ్రోగించండి. ఏగా టేక్. భైరవ ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. డీ వినపడట్లా. ఢంకాలు మ్రోగించండి. భైరవ ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. అది మ్రోగించండి. ఢంకాలు మ్రోగించండి. ఢంకాలు మ్రోగించండి. ఢంకాలు మ్రోగించండి. ఉమ్. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. మ్రోగోయింది. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. పడిపోతుంది. డి. మ్రోగించండి. ఉంటుంది. లాస్ట్ తీసుకుంటాం. అక్కడ అమ్మా ఎక్స్ప్రెషన్ అది బ్రీత్. అది అంత వద్దు. అది ఆశగా అడుగుతోంది. ఛార్జింగ్ లో పెట్టండి, సైలెంట్ లో ఉంది. ఎవరు హలో చెప్పండి. ఎక్కడికి వస్తారు? ఎందుకు? ఎవరు? నా పేరు పిఆర్ వాళ్ళ కజిన్ సినిమాలు భలే చెప్పావు. భైరవ దత్త గారి ఆ సినిమాలు స్వామి భలే హృదయం చెప్పావు. కదిలేలా యూట్యూబ్లో ఉన్నాయి. ఢంకాలను మ్రోగించండి. 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 డి సైలెంట్ అవుతుందా? వినిపిస్తుంది కదా కొంచెం నాకు. సైలెంట్ గా అనిపిస్తుంది మాకు. మ్రోగించండి. మ్రోగించండి. డి. రెడ్డి మేడం మనకి ఇక్కడ దగ్గరగా పాడాలి. దగ్గరగా అనాలేమో. మ్రోగించండి. దగ్గరగా అనాలేమో. సరే సరే ఫైనల్ కలర్ అండి, ఓకేనా? బయలుదేరి ఫోన్ చేయి. ఓకే ఓకే. అక్కడ అదే ఏదమ్మా ఎక్కువ వచ్చేసింది. అంతే. మైక్ ముందుకు వెళ్ళాలి. ఎఫెక్ట్ ఢంకాలు మ్రోగించండి. అంతే. అక్కడ చేసి చిత్తం అలాగే అని ఒకటి చెప్పండి. విన్నట్లేదా? అదే మీ డైలాగ్ ఏదో ఉందా డైలాగ్? ఉంది సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు బయటికి రా. మిత్రుడా భైరవ అనగానే గురుదేవ అనాలి కదా. అలాగే రెడీ Yeah. రెడీ టేక్. ఢంకాలు మ్రోగించండి. చిత్తం. మాట్లాడింది. దీని ముందు ఇంకో ఇంతకు డైలాగ్ ముందు కూడా ఒకటి ఉంటుంది. దాని ముందు సరే, ఒకటి ఉంటుంది. సరే. గురుదేవా అని. భైరవ అనగానే గురుదేవ అంటాడు. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ గురుదేవా. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. ఓకే ఓకే. గురుదేవా తర్వాత మోగించండి, తర్వాత చిత్తం అని వస్తుంది. రెడీ టేక్. ఆ తలలు కదిలినప్పుడే టేక్. రెడీయా? యా. రెడీ టేక్. ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ గురుదేవా. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. చిత్తం. లోపల ఫ్యాన్ ఆన్ లో ఉందా? లేదు. ఇది ఓపెన్ ఉంది కదా. వాయిస్ వస్తుందా? ట్రాక్ ఆఫ్ చేసి మళ్ళీ తీసుకో. ఇక్కడ మ్యూట్ చేయ ట్రాక్. మళ్ళీ తీసుకో. దానికి ప్రాబ్లం కాదు. ఓపెన్ చేయి. ఓకే ఓకే రెడీ రెడీ టేక్.
గురుదేవా, చిత్తం. వినండి పోయి ఓకే డైలాగ్ లేవమ్మా, నువ్వే చూసి చెప్పాలి ఇక. ఓకే సార్. లే. కూర్చో, కూర్చో. భైరవ, కంటిన్యూ చేసేయమంటారా? చెప్పండి, టేక్ వన్ వన్. ఓకే, రెడీ టేక్. రెడీ సార్. బాయ్. ఒకసారి రెడీరా? రెడీ. కొంచెం మైక్ దగ్గర ఉండండి. ఓకే. రెడీ టేక్. భైరవ, నాకు కావలసింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. మీ శ్రవణ్కి మంచి దావత్ ఇవ్వాలి, పాపం మీ దగ్గర కష్టపడుతున్నాడు. ఓకే సార్, ఏమా? ఇస్తాను సార్. భైరవ, 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 నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. కొద్దిగా ఫీల్ లేదు, డైలాగ్ అప్పచెప్పినావు. ఓకే. ఫీల్ లేదు. ఫస్ట్ భైరవ ఓకే, సెకండ్ డైలాగ్ ఏంటి? నాకు కావాల్సింది ఈ పూజ కాదు అని సీరియస్ గా ఏడుస్తూ చెప్తాడు. నాకు కావాల్సింది ఈ పూజ కాదు. అందులో అమ్మాయి సీరియస్ గా చెప్తా. అదే సరే, మీరు నువ్వే చేసుకుందాం. నేను వద్దు సార్, వద్దు సార్. నువ్వే చేసుకుందాం. సార్ వద్దు. మరి రెడీయా? రెడీ. రెడీ టేక్. నాకు కావాల్సింది ఈ పూజ కాదు. వాయిస్ పోతుంది, ఆ మాడ్యులేషన్. నాకు కావాల్సింది ఈ పూజ కాదు. రెడీ టేక్. రెడీ. రెడీ టేక్. నాకు కావాల్సింది ఈ పూజ కాదు. ఓకే. నాకు కావాల్సింది ఈ పూజ కాదు. ఓకే రెడీ. నెక్స్ట్. రెడీ టేక్. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమను బయట పెట్టు. మనసు విప్పి రేపు పొద్దున రాజమౌళి గారు కూర్చోబెట్టి అవి ఏడ్చలేదు అంటే ఏమో అబ్బా అంటేమో అర్థమైందా? మనసు విప్పి నాలో ఉన్న అది కొద్దిగా ప్రేమలో చెప్పు. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. ప్రేమని వెళ్ళిపోతుంది. ప్రేమని. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. ఇంకా కొద్దిగా ఆ ఫీల్ రావాలి. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. ప్రేమని స్పీడ్కి వెళ్ళిపోతుంది. ప్రేమని ఇలాగ వస్తుంది. ప్రేమని. ప్రేమని. రెడీ టేక్. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. మంచి టేక్ లేదు, మనకు బిర్యానీ కలిసి వస్తుంది. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. అక్కడ ఒక డైలాగ్ యాడ్ చేయి. మనసు విప్పి నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు అనేది కూడా దాన్ని సింక్ చేసి చెప్పుకుంటాగా. మనసు విప్పి నీ ఏటీఎం పిన్ చెప్పు, అది కూడా చెప్పు. ఈ డైలాగ్ పైన వాడు మనసు విప్పి నీ ఏటీఎం పిన్ చెప్పు, అది కూడా చెప్పేసి. ఇది పైన సీరియస్ గానా సార్? సీరియస్ గా చెప్తున్నా, చెప్పు. రెడీ టేక్.
మనసు విప్పి నీ ఏటీఎం పిన్ కూడా చెప్పు. సరిగ్గా చెప్పు, సరిగ్గా చెప్పు. మనసు విప్పి ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు. పిన్ నెంబర్ చెప్పు. రెడీ టేక్. మనసు విప్పి నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు. ఏం చేస్తావు? తగిలి బ్యాలెన్స్ లేదు. మనసు విప్పి నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు. ఇది అయిపోయింది. తీసేయ్. తర్వాత అక్కడ ఈ పంతులందరూ ముందుగా అదే ఎక్స్ప్రెషన్ అదే జెన్సెల్లండి జెన్సెల్లండి పర్ఫెక్ట్. పంతులు గురుగారు మీరు ముందు ఉండండి. అందరు చెప్పండి అనేది టేక్. మరి మైక్ చుట్టూ ఇలా ఉంచు. మరి అంత కాకుండా రెడీయా? రెడీ. టేక్. ఇంకోటి నెక్స్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి ఉంటారు కదా. బయట పెట్టు అన్న. బయట పెడతారు అన్న. ఓకే రెడీ టేక్. ఓకే అక్కడ లేడీస్ వెళ్ళండి. కూర్చొని అక్కడ ఎఫెక్ట్ ఇవ్వండి. అక్కడ వెళ్ళండి లేడీస్. ఇది కూడా వెళ్ళేమో అది కావాలి. కొంచెం మైక్ దగ్గర ఉండండి. ఇప్పుడు మైక్ దగ్గర ఉండండి. అంతే. రెడీయా? రెడీ టేక్. ఓకే మాట్లాడు భైరవా. నాకు సమాధానం కావాలి భైరవ. ఏదైనా నాకు సమాధానం కావాలి భైరవ. నాకు సమాధానం కావాలి భైరవా. చెప్పు. నాకు సమాధానం కావాలి భైరవ. వా వినిపిస్తలేదు. నాకు సమాధానం కావాలి భైరవ. భైరవా నాకు సమాధానం కావాలి భైరవా. నాకు సమాధానం కావాలి భైరవ. నాకు సమాధానం కావాలి భైరవ. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏమిటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవ. ఏ కంటే అద్భుతమైన టెక్నాలజీ ఏం సార్? నాకు సమాధానం కావాలి భైరవ. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏమిటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవ. భైరవా ఆరాధన ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే ఆ కాలభైరవుని అనుగ్రహం పొందుతావు తల్లి. భైరవ గురుదేవ, ఆ స్వామి హృదయం కడిగేలా డంకాలు జోడించండి. చిత్తం. భైరవ, నాకు కావాల్సింది ఈ పూజ కాదు.
మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టు. నాకు సమాధానం కావాలి భైరవ. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏమిటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవ. కొబ్బరికాయ కావాలి. టీ తీసుకురా మిత్రమా. కొంచెం ముందు నుండు, మైక్ ముందుకు రా. మైక్ ముందే ఉన్నారా? ఏమో టీ తెప్పిస్తా తెప్పించా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. నీ మాట్లాడిన టేక్ కొంచెం వాయిస్ ఐడ్ చేసి చెప్తే. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. అలా సమయం మించిపోతున్నప్పుడు అందరు కూడా సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. మొగలు సమయం అమ్మినప్పుడు అనండి. అంటే ఆయన వాళ్ళ సైన్యాధ్యక్షుడానికి ఆర్డర్ ఇస్తారు. పూజ మొదలు పెట్టండి గురుదేవా. అనండి అందరు. పూజ మొదలు పెట్టండి గురుదేవా. సమయం మించిపోతున్న తర్వాతనే రెడీ టేక్. సరే ఒక్క నిమిషం. రెడీ టేక్. రాలే కొంచెం లీడ్ ఇస్తాను అన్నాడు. కొంచెం లీడ్ ఇస్తున్నా. రెడీ టేక్. అందరూ ఒకేసారి ఇక్కడే దీని తర్వాత రెడీ. అది కోపం కాదు. మించిపోతుంది అన్నప్పుడు పూజ మొదలు ఇప్పుడే అది అయిపోగానే కలిసి చెప్పట్లే. చెయ్యి ఇట్లా అనండి. ఎవరో నేను ఒకరు. క్యూ ఇవ్వనా? నాది క్యూ ఇవ్వనా? నీది అప్పుడే వస్తుంది కదా. క్యూ ఇస్తాను. డన్. అనండి 1 2 3. లేకపోతే నువ్వు కూడా లీడ్ ఇస్తాను. అదే లీడ్ ఇస్తాను. అదే లీడ్ ఇస్తే అప్పుడు చెప్తారు. అదే. రెడీ టేక్. సమయం మించిపోతుంది గురుదేవా. అదేదో శత్రువులాగా వస్తుంది. అలాగే చిన్నది చిన్నది జస్ట్ లిఫ్ట్ చేస్తున్నా. చిన్నది. నవీన్ ఇక్కడ అరిసేవు లోపలికి రావట్లేదు. రెడీ టేక్. సమయం మించిపోతుంది గురుదేవా. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా. గట్టిగా వచ్చినారు. అది కంటిన్యూగా ఎఫెక్ట్స్ ఒకదానికి సింగిల్ ఇచ్చేసారు. ఒకసారి చూడండి, అది లోపలికి ఉంది. ఏం జరుగుతుంది? అమ్మాయి కరెక్ట్గా చెప్పింది అన్నది. కరెక్ట్గా చెప్పింది. నా సిగ్గు అమ్మాయి హరిత కరెక్ట్గా చెప్పింది. ఓపెన్ వాయిస్ మొత్తం కలిపి చెప్పేసి అన్ని బయట దగ్గరికి వెళ్ళు. టేక్. రెడీ టేక్. రెడీ సార్.
అక్కడ కొంచెం బ్రీత్ ఇవ్వాలి, ఓకే అది రావాలి. కొంచెం మైక్ దగ్గర ఉన్నారుగా. ఓకే రెడీ. అది రావాలి. టేక్. అది అట్లా కాదు, అట్లా రావాలి. టేక్. రెడీ టేక్. ప్రీతి అమ్మ బిడ్డ, అది ఇవ్వు, ఓకే ఓకే సార్. అది ఇవ్వు. అక్కడ పంతులు ఏదో అన్నారు, జరుగుతుంది. అదే నాకు కావాలి అక్కడ. సార్ అక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఆయన పిల్ల చూసి కాలభైరవ పరమేశ్వర అని అన్న చెప్పండి. శివశివ పరమేశ్వర అనండి. శివ శివ అనరా, ఆ పాట పక్క కన్నప్పలు ఉంటుంది. శివ శివ అనరా. రెడీ? రెడీ టేక్. శివ శివ పరమేశ్వర సారీ పరమేశ్వర. లిప్సింగ్ అలా లాగండి దాన్ని. రెడీ. రెడీ టేక్. పరమేశ్వర పరమేశ్వర రైడింగ్ చేసి పరమేశ్వర కొంచెం కలవలేదు కదా పరమేశ్వర కూడా. మా ఊరికే రెడీ. రెడీ సార్. అంటే సారీ. ready? మళ్ళీ తీసుకో. అంటే మీ ఆయన బిస్కెట్ ఇప్పించలేనట్టుంది. రెడీ? మంచిగా అది. రెడీ టేక్. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఏడుపు కావాలి. ఓకే సార్. రెడీ టేక్. రెడీ. కత్తి అది ఎఫెక్ట్ లాగా కొంచెం కత్తి మాత్రం తీసుకో. కెమెరా అందులో ఉందా? అందులో ఓకే. రా రా, బ్రీత్ ఫస్ట్ నుంచి రావాలి. ఓకే అక్కడి నుంచా సార్? అది రావాలి. ఒకసారి కత్తి తీసినప్పుడు ఎఫెక్ట్ ఏంటి? అది ఎట్లా కాదు. లాగు అనే లాగు. టేక్.
అక్కడ సేపు ఇచ్చి అక్కడ లాస్ట్ వరకు ఇచ్చు. ఓకే సార్. రెడీ. సారీ సార్. నువ్వు ముందుకొస్తున్నాడు. రెడీ. కర్తవ్యానికి తల వంచి ఆపు, ఆపు. రామ్ చరణ్ మీ బ్లడ్ అంతా మారేనట్టు చూశారు సార్. రెడీ రెడీ సార్. రెడీ టేక్. కర్తవ్యానికి తల వంచి మన ప్రేమను బలిస్తున్నావా భైరవ? సార్ నా ఫీలింగ్ లేదు. కర్తవ్యానికి తెలవచ్చు మన ప్రేమను భరిస్తున్నావా భైరవ? ఓకే సార్. కర్తవ్యానికి తల వంచి వాయిస్ పోయింది బేస్ అవుతుంది. ఫస్ట్ ఆమె ఇట్లా ఇటు వైపు ఫేస్ తిప్పినప్పుడు కూడా అది తీసుకో. ఓకే. టేక్. కర్తవ్యానికి తల వంచి మన ప్రేమను బలిస్తున్నావా భైరవ? భైరవ ఓకే లేదు ఓకే తర్వాత బిర్యానీ పెట్టుకున్నారు సార్ ఒక్కసారి. కుదరి కూడా జరగదు. మళ్ళీ నెక్స్ట్ మండి అట్లా బిర్యానీ తీసుకుంటాను ఖర్చు. మాట తప్పని వీరుడిలా వాయిస్ మారిపోతుంది. మాట తప్పని వీరుడిలా వాయిస్ బేస్ చేయ. మాట తప్పని వీడి బ్రీత్తో ఉన్నదా డైలాగ్ చెప్పు. మాట తప్పని వీరుడిలా నువ్వు చరిత్రలో అయ్యో సారీ సార్. లీడ్ ఇచ్చే కొంచెం. ఓకే. రెడీయా? రెడీ సార్. రెడీ టేక్. మాట తప్పని వీరుడిలా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. పాస్ మిస్ అయినా పోయావా? కొద్దిగా లీడు వదిలేసి కొన్ని కామాలు మిస్ అవుతున్నాయి చూసుకో. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. రెడీ టేక్. కర్తవ్యానికి తల వంచి మన ప్రేమను బలిస్తున్నావా భైరవ? మాట తప్పని వీరుడిలా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోని. ఎక్కడి నుంచి నా కానీ తర్వాత. ఓకే ఓకే ఓకే. రెడీ టేక్. వీరుడిలా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతో కనిపిస్తుందని మర్చిపోకు. నా రక్తంతో కనిపిస్తుందని మర్చిపోకు. ఓకే సార్. నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. ఎంత మాట ఎఫెక్ట్ ఉంది. ఇదో రెడీ టేక్. ఓకే సార్.
పరమేశ్వర, కర్తవ్యానికి తల వంచి మన ప్రేమను బలిస్తున్నావా భైరవ? మాట తప్పని వీరుడిలో నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. వెళ్ళండి, జెంట్స్ వెళ్ళండి. ఇక్కడ ఇది వచ్చి అసలు ప్రతిదానికి కూర్చో కూర్చో అని అక్కడ రాపండి జెంట్స్. ఎందుకమ్మా దానికి కూడా ఆరోగ్యం బాగా తెచ్చేసి కొంచెం దగ్గరగా మైక్కి చుట్టూరా ఓకే. దగ్గర మెయిన్ పర్సన్ ఉన్నాడా? నవీన్ 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 లేడు. సరే ఓకే రెడీ. టీకెళ్ళారా? రెడీ అందరూ వాయిస్ బ్రేక్ రావాలమ్మా. తల కొద్దిగా లాగి పట్టుకోండి, అట్లా పట్టుకోండి. ఏంటి ఏదో అర్థం జరిగేలా ఉంది. శివశవా, ఏదో విపరీతం జరగబోతోంది. గురువుగారు చెప్పినట్టే జరుగుతుంది. ఏంటో అది. శివ శివ, శివ శివ ఎవరు చెప్పింది? అప్పుడు చెప్పకూడదు సార్, మన క్రౌడ్ అన్నప్పుడు క్రౌడే ఉండాలి. కూర్చోండి, కొంచెం దగ్గరికి వెళ్తాను, పట్టుకోండి అంతే జస్ట్ అంతే. ఇప్పుడు రెడీ రెడీ. వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఏంటి పూజ జరగకముందే ఇంత ఏదో అపచారం జరిగేటట్టుంది. అంటే పక్కన ఏంటి చీడ కట్టుకుంది, మనం తెలియకుండా కుంకుమ తెచ్చుకుందాం. ఏదది చెప్పడం ఇంకా మేడం వాయిస్ లేదు. ఉన్నారా మేడం? సార్ వాళ్ళ మధ్య వాయిస్ పెట్టుకుని ఒక ఆవిడ వాయిస్ ఏంటి ఆవిడ తెచ్చుకుందా? ఏంటి అట్లా ఉంది, గట్టిగా చెప్పండి. అదేంటి ఏంటి ఏదో పూజ అపచారం జరగకముందే జరుగుతుంది. అపచారం జరిగిపోతుంది. పూజకు ముందు ఏంటిది? రాజకీయ ఉపద్రవం రాజ్యాలు ఏంటి? ఏదో అర్థం జరుగుతుంది. కావట్లేదు. గురువు గారు చెప్పినట్టుగానే జరిగిపోతుంది. ఏమీ జరగదు కదా? హా?
తీసుకోండి. ఎవరిది ఏం జరిగింది? రక్తంతో వస్తున్నాడు, అది చాలా గట్టి కావాలి. Take. ఎవరిది? ఎవరెవరు రక్తం మరి రక్తం చచ్చిపోయారు పీల్చడం. అన్నారే. ఇంకా హడావిడి కావాలి. ఆ. Take. ఎవరిది? ఎవరిది? మన మన సైనికులు సైనికులు కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నాడు. రక్తంతో తడిసిపోయినట్టు. రక్తంతో తడిసిపోయారు. అతనికి ఎవరు? ఎవరతను? Same అదే expression. లోపల రావట్లేదు. అక్కడ ఇంకో డైలాగ్ ఉంటుంది సార్, ఇది చెప్తాను. వెళ్ళు నువ్వు అన్ని స్క్రిప్ట్లు పట్టుకుంటా. తలుపు తలుపు ముఖ్యం. ఎవరది? రెడీ సార్. మైక్ దగ్గర ఉన్నాగా. రెడీ టేక్. ఏం జరిగింది? మన జైపాలలో జయరామ్, జయరామ్ ఏమైంది జయరామ్? అదే చెప్పొద్దని చెప్పా. సారీ సార్. క్రౌడ్ అంటే క్రౌడే. ఓకే. ఇప్పుడు మనోడు షూటింగ్ వస్తాడు కదా. ఫస్ట్ ఆఫ్టర్ డైలాగ్ తీసేసుకో. ముందుది సార్ అది వీడియో వాడి పేరు శశి. రికార్డ్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ రికార్డ్ అయింది, కానీ స్క్రీన్ మాత్రం బ్లాకే ఉంది. అది లాక్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ జయరామ్ ఎవరు చెప్పాడా? రామ్ చరణ్ చెప్పాడా? అదే చెప్పండి. అది చెప్పేసి ఫస్ట్. అయ్యా యా. టేక్. ఎస్. ఒక్క నిమిషం. రెడీ టేక్. యా. జయరామ్, జయరామ్ ఏమైంది జయరామ్? ఆ ముందు గుర్రం నుంచి వస్తున్నాడు కదా సార్, ఆయన ఫేస్ మీద ఒకటి ఉంటుంది. భైరవా. రెడీ. రెడీ సార్. రెడీ టేక్. భైరవా. చెప్పండి. బ్రీత్ రావాలి కదా. ఓకే సార్, రెడీ. చూస్తున్నాను సార్ అంతే. స్టార్టింగ్ భైరవాన్ని పిలిచిన తర్వాత అవును. బ్రీత్ క్యారీ చేయి. దెబ్బలు తిని వచ్చావు కదా. ఓకే భైరవా అది కావాలి. రెడీ సార్. వన్ మోర్. రెడీ టేక్. భైరవా. రణదేవ్ రాజద్రోహం చేశాడు భైరవ. షేర్ఖాన్తో చేతులు కలిపి కోట ద్వారాలు తెరిచాడు. బాగుంది అది మిస్ అయింది. అది చూస్తే థింక్లో ఉందా? రణదేవ్ సార్ అంతే. రణధీర్ లాక్ చేస్తే రణధీర్ బిల్ అని చెప్పు. ఇంకా రణదేవ్ రాజద్రోహం చేశాడు. షేర్ఖాన్తో చేతులు కలిపి. మాత్రం లాక్ చేసి చెప్పయ్యా. సార్ రణదేవ్ బిల్లాని లాగ్ చేయమంటున్నారు. అక్కడ లిప్ ఉండిపోతుంది. ఇంకా నువ్వు రణదేవ్ అనేసి ఇంకా లిప్ ఓకే, రణదేవ్ అని కొంచెం రణదేవ్ బిల్లా అని చెప్పమని స్క్రిప్ట్ చూస్తాను ప్రజానికి. రణదేవ్ బిల్లా. వేరే ఉంది చెప్పి. ఓకే సార్, ఓకే సార్. రెడీ రెడీ. రెడీ.
రీటేక్. రణదేవ్ బిల్ల రాజద్రోహం చేశాడు. షేర్ ఖాన్తో చేతులు కలిపి కోట ద్వారాలు తెరిచాడు. రణదేవ్ అనే ఉంది సార్ యాక్చువల్లీ. రణదేవ్ రాజద్రోహం. అది ఏమన్నా ఉన్నది సిగ్గవట్లేదు చెప్పేది. నువ్వు చెప్పేది సిగ్గవట్లేదు. లేదు అక్కడ. ఏమైంది చేయరా? వాడు ల్యాగ్ చేసి నువ్వేమో ల్యాగ్ చేస్తాడు. అది ఎఫెక్ట్ ఇంట్లో వస్తుంది. కొంచెం దెబ్బలు తింటున్న ఎఫెక్ట్లో ఓకేనా? రెడీ సార్, ఓకేనా? రెడీ సార్. రాజద్రోహం చేశాడు భైరవ అన్నది చెప్పలేదు అక్కడ. రెడీయా? రెడీ సార్. రీటేక్. రణదేవ్ రాజద్రోహం చేశాడు భైరవ. షేర్ ఖాన్తో చేతులు కలిపి కోట ద్వారాలు తెరిచాడు. నవీన్ కొద్దిగా వెళ్ళి టైం ఎవరికైనా అర్జెంట్ అయిపోయిన ట్రై చేస్తాను. అక్కడే పెట్టారా మీరు? చాయ్ అక్కడ పెట్టారా? బాగానే ఉంది.